అందరూ బాగున్నారా? ముల్లంగితో ఈరోజు ఒక కూరను చూద్దాము. ముందుగా పొయ్యి వెలిగించుకొని మూగుడు పెట్టుకుని దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలి. అలాగే కొన్ని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత ముందుగా శుభ్రం చేసిన ముల్లంగిని చిన్న చిన్న ముక్కలుగా కోసి అది కూడా వేసుకుని కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు వేసి మూత పెట్టాలి. తర్వాత దాంట్లో ఒక రాత్రంతా కానీ లేదా 4-5 గంటలు కానీ నానబెట్టుకున్న శనగపప్పును వేయాలి. ఇది తొందరగానే మగ్గిపోతుంది. దీంట్లో ఇంగువ కూడా వేసాను. అంతేనండి, ముల్లంగి శనగపప్పు కూర రెడీ అయిపోతుంది. మా ఇంటి దగ్గర బాదం చెట్టు ఉంటే పెద్ద పెద్ద ఆకులు వేసింది. సరదాగా ఒక ఆకు కోసి ఇలా పళ్ళెంలో వేసి అన్నం కూర వడ్డిస్తున్నాను. ఇది లో క్యాలరీ ఫుడ్. దీంట్లో ప్రోటీన్ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, ఫైబర్ ఉంటుంది.